వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో ప్రభాస్ చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత కూడా బాగుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ది రాజా సాబ్ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందనే ప్రచారం గత కొంతకాలంగా సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై తాజాగా దర్శకుడు మారుతి పూర్తి స్పష్టతనిచ్చారు. కేవలం సీక్వెల్ కోసం కథను బలవంతంగా సాగదీసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ది రాజా సాబ్ కు రెండో భాగం లాంటిది ఏమీ లేదు అని తెలిపారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తగ్గట్టుగానే నేపథ్య సంగీతం, విజువల్స్ ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ది రాజా సాబ్ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందనే ప్రచారం గత కొంతకాలంగా సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై తాజాగా దర్శకుడు మారుతి పూర్తి స్పష్టతనిచ్చారు. సీక్వెల్ గురించి మారుతి మాట్లాడుతూ, కేవలం సీక్వెల్ కోసం కథను బలవంతంగా సాగతీసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ది రాజా సాబ్ కు రెండో భాగం లాంటిది ఏమీ లేదు. ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. సినిమాను ఎంతో నాణ్యతతో శ్రద్ధగా తెరకెక్కించాం. దాన్ని అనవసరంగా పొడిగించి చెడగొట్టే ప్రయత్నం నేను చేయను. ప్రభాస్ అభిమానులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. సినిమా కోసం మేము రోజుకు 12 గంటలకు పైగా పనిచేశాం. సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది అని ఆయన వివరించారు. మారుతి వ్యాఖ్యలతో సీక్వెల్ ప్రచారానికి తెరపడినట్లయింది.